హరే కృష్ణ ప్రభు. మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. అదేంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది, ఇప్పుడు ఏమైతే ఇప్పుడు హిందువులు ఉన్నారు కదా, ఇప్పుడు ముస్లిమ్స్ అందరు కలిసి హిందువుల మీద వాళ్ళని చంపడం కానీ, ఇల్లు తగలబెట్టడం కానీ ఇంకా అవన్నీ చేస్తున్నారు కదా. మరి అప్పుడు దేవుడు అయితే మనం హిందువులమే కదా, అంటే దేవుళ్ళని కొలుస్తున్నాం, పూజలు చేస్తున్నాం కదా. మరి అంటే దేవుడు దిగి రావచ్చు కదా, మరి దేవుడు దిగొచ్చి ఇలా హిందువులను కాపాడాలి కదా. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాం? మరి ఇప్పుడు దేవుడిని నమ్మేటోళ్ళు మేము అందరం నమ్ముతున్నాం, ఇప్పుడు మేము ఏం సమాధానం చెప్పుకోవాలా దేవుడికి? సో దేవుడు అయితే దిగి రావాలనే కోరుకుంటున్నాం మేము. అంటే మీకు దీనికి మీ సమాధానం ఏందో మాకు చెప్పండి. హరే కృష్ణ. సో మంచి ప్రశ్న అడిగినారు. సో భగవంతుడు అయితే ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడా లేదా? మరి భక్తులు ఇంతకాలము భక్తి చేసిన తర్వాత ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టారు. బంగ్లాదేశ్లో చాలా హింసలు నడుస్తున్నాయి, ఎన్నో వాళ్ళపైన అగత్యాలు నడుస్తున్నాయి. సో భగవంతుడు ఎక్కడికి వెళ్ళినరు అని మీ ప్రశ్న. సో ఇది ఇప్పటి నుంచి రావట్లేదు, అనాది కాలం నుంచి వస్తుంది. పూర్వంలో కూడా హిరణ్యకశిపుడు ఉండే. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రాహ్మణులందరినీ కూడా పట్టుకొని వాళ్ళ తల నరకడము, వాళ్ళను చిత్రహింసలు చేయడం జరిగింది. అంటే అప్పుడు కూడా భక్తులకి ఇబ్బంది కలిగింది. దాని తర్వాత రావణాసురుడు ఎంతమంది బ్రాహ్మణులు కూడా అతను కూడా హింసించాడు. కంసుడు కూడా చాలా మందిని చంపాడు. సో ఇదంతా ఇప్పుడు కాదు, ఇంతకుముందు నుంచి కూడా జరుగుతూ ఉందన్నట్టు. మరి ఇంకోటి ఏంటంటే మనం భక్తి చేస్తాం. రామాలయం డిస్ప్లేలో మీరు కూడా టెంపుల్కి వెళ్తారు, భగవంతుడికి పూజ అర్చన చేస్తారు. మనం ఎట్లా అంటే భగవంతుని ఎట్లా చూస్తామంటే మన ఆర్డర్ క్యారియర్, మనం ఏదైనా అడిగితే ఆయన చేయాలి. సో భగవంతుడు అట్లా కాదు. ఇప్పుడు కొద్దిమంది అడుగుతారు, ప్రభు నేను రోజు ఇంట్లో మంచి విగ్రహాలు ఉన్నాయి, రోజు పూజ చేస్తున్నాను, కంటిన్యూగా ఉపవాసాలు ఉంటున్నా, అన్నీ ఉంటున్నా, కానీ మా అబ్బాయికి జాబ్ వస్తలేదు. అంటే భగవంతుడు ఇప్పుడు ఒక బ్రోకర్ అన్నట్టు, వెళ్ళేసి జాబ్ మెలా పెట్టి మీకు జాబ్ ఇస్తే భగవంతుడు ఉన్నట్టు. ఇంకా కొద్దిమంది అంటారు, చాలా తిరుపతి కొండలు ఎక్కువ అటెక్కిన మా పాపకి మ్యారేజ్ అయితే లేదు, ఏమైతే లేదు అంటే భగవంతుడు ఒక మ్యారేజ్ బూరే పెట్టుకోవాలి, ఇక తెలుగు మ్యాట్రిమోనీ. అంటే మీకు ఏమైతే కోరికలు ఉన్నాయో అవి తీర్చడానికి అవన్నీ పెట్టుకోవాలా. కానీ నిజమైన భక్తి ఇట్లా కాదు. నిజమైన భక్తి ఏంటిదంటే భగవంతుడు అన్ని చూస్తున్నాడు. ఈ భక్తులకు ఎందుకు మరి ఇబ్బంది వస్తుంది? భక్తులకు ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే భగవంతుడు చూస్తాడు, పరీక్ష చేస్తాడు. ప్రతిదీ కూడా టెస్ట్ ఉంటుంది లైఫ్లో టెస్ట్ అనేది ఉంటుంది. సో అందుకే ప్రహ్లాద్ మహారాజ్ చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళ నాన్న చిత్రహింసలు పెట్టారు. సో భగవంతుడు మరి భక్తులకు ఎందుకు ఇట్లా పరీక్షిస్తాడు అంటే వాళ్ళలో ఇంకా ఇంకా ఇంటెన్స్గా, ఇంకా ఎక్కువ దృఢంగా భగవంతుడిని ప్రార్థిస్తారు భక్తులు. అదే నార్మల్ భక్తులు ఉన్నారనుకో, ఏ దేవుడు లేదేం లేదు వదిలి వెళ్ళిపోతాం. కానీ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అందరు కూడా ఇంకా ఎక్కువ జపం చేస్తున్నారు, ఇంకా ఎక్కువ భగవంతుడి పైన నమ్మకం. ఎందుకు భక్తులు పరీక్షిస్తారు? భక్తి చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి ప్రాబ్లమ్స్ నార్మల్ కంటే. అప్పుడు నార్మల్ భక్తులు అనుకో, ఇదేం దేవుడు రాబోయే వదిలి ఎన్ని భక్తులు చేసినా, ఎన్ని చేసినా, పూజలు చేసినా కూడా దేవుడు లేడు, మా సమస్యలు ఏం తీర్చలేవు, అన్ని పని చేస్తారు ఇక దేవుడు. కానీ నిజంగా భక్తులు ఎవరైతే ఉంటారో భగవంతుని ఇంకా పట్టుకుంటారు, ఇంకా గట్టి పట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరిని పట్టుకుంటారు? తండ్రిని పట్టుకుంటారు. ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా గట్టిని పట్టుకుంటారు, అమ్మ నాన్నని. ఎట్లా గట్టి పట్టుకుంటారు? ఎవరైనా వచ్చి బూచోడు వచ్చిండ్రు, నేను నిన్ను ఎత్తుకుపోతా అంటే ఒక్కటే ఆధారం, ఇక అమ్మ నాన్న విడిచేసి ఇంకెక్కడ పోతాడు? ఎక్కడికి పోలే ప్రపంచంలో అమ్మ నాన్న పట్టుకుని ఉంటాడు. భక్తుడు కూడా భగవంతుని గట్టి పట్టుకుని ఉంటాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నారా వదిలేసి వెళ్ళాడు. అయితే భగవంతుడు ఒకవేళ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి ఎన్ని దారుణాలు, అక్కడ ప్రాణాలు కూడా పోయినాయి. ఎప్పుడైతే ప్రాణాలు పోతే మరి భక్తుల ప్రాణాలు, అయ్యో దేవుడు కూడా ఆయన కాపాడలేడు అని అనుకుంటారు. మీరు ఇంకోటి చూస్తారు కదా, తిరుపతి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది. అరే దేవుడు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది ఏంటి? మరి ఇట్లాంటి ఎందుకు అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, అంత్యకాలే చ మామేవా స్మరణ్ ముక్త్వా కలైవరం. ఎవరైతే చివరి క్షణంలో నన్ను గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తారు. సో ఇదంతా ఎన్ని రోజులు ఉన్నా కూడా జీవితం అనేది, ఇప్పుడు 100 సంవత్సరాలు బతికినా, 1000 సంవత్సరాలు బతికినా ఏదో ఒక రోజు వెళ్ళాలి. కానీ ఏ రకంగా వెళ్ళాలి, ఏ ప్రిపరేషన్లో, ఏ మూడ్లో వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. భగవంతుడు అక్కడ ఉన్న భక్తుల్ని పరీక్షిస్తూ వాళ్ళు ఇంకా భగవంతుడి పైన ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు వాళ్ళని అక్కడి నుంచి వైకుంఠం తీసుకెళ్తాడు. భగవంతుడు అంటున్నాడు, నేను తీసుకెళ్తాను. స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెం భక్తి చేసినా రాయితే మహోదవాది, నేను కాపాడుతున్నా అంటున్నారు. వీళ్ళైతే జీవితాన్ని ఇచ్చేశారు బ్రహ్మచారులు. ఇంకా భగవంతుడు వాళ్ళు డైరెక్ట్ వైకుంఠానికి వెళ్తారు. ఇక్కడున్న వాళ్ళకి వైకుంఠమే, ఈ శరీరం వదిలేసినా వైకుంఠమే. కాబట్టి భగవంతుడు స్వయంగా దిగి వచ్చి ఇప్పుడే కాపాడాలి అని కాదు. భగవంతుడు అనేది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అందరికి కూడా చూపిస్తున్నాడు. చూడండి భక్తులు ఇంకెంత స్ట్రాంగ్ ఉంటారు.
అక్కడ తగ్గరు. ఇప్పుడు ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా భయపడి ఎవరు భక్తిని వదిలేయరు. అది భగవంతుడు ఇంకా నిరూపించాలనుకుంటాడు. సో ఇది ఒక సన్నివేశం, సిచ్యువేషన్ లాగా అనుకొని భక్తి అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. భగవంతుడి పైన ప్రేమ. హరే కృష్ణ.